దేవుడు తప్ప నాకు ఇంక వేరేది ఏది ప్రాముఖ్యం కానే కాదు. అందుకనే కీర్తన భాగం మొదటి చోట రాయబడిన మాట ఏంటంటే, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా ఈ లోకంలోది నాకు ఏమీ అక్కరలేదు. అంటే దేవుడు అతనికి ఉన్నాడు కాబట్టి ఈ లోకంలో ఉన్నది ఏది అక్కర్లేదనడానికి కారణం ఏంటి? ఆ మాట అనడానికి కారణం ఏంటంటే, అన్ని ఇచ్చే సంపదల గని ఆయన దగ్గరే ఉన్నాడు గనుక ఇంక మిగతాయన్ని నాకెందుకు, ఆయన ఉండగా ఇంక వేరే అవసరం లేదు. ఆయన ఉన్నాడు, నాకు ఆయన ఉన్నాడు కాబట్టి అన్నీ ఉన్నట్టే. దేవుడు ఒక మనిషి హృదయంలో నివాసం ఉన్నా, దేవుడు ఒక మనిషి జీవితంలో ప్రయాణం చేస్తున్నా, ఒక మనిషి దేవునితో సహవాసం చేస్తున్నా, అన్నీ ఉన్నవాడు, ఏమీ లేనివాడు కాదు, అన్నీ ఉన్నవాడు. ఎందుకంటే మనుషుడు తన కష్టార్జితం వలన గొప్పవాడు కాదు, కానీ యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమును ఇచ్చును. అతని గిన్నె నిండి పొర్లుతుంది. ఐశ్వర్యం అంటే ఐశ్వర్యవంతునికి లెక్కలు తెలియదు. తనకి ఎంత ఆస్తుంది, ఎంత డబ్బు ఉంది, ఏముంది అతనికి తెలియదు. ఐశ్వర్యవంతులకు, ధనవంతులకైతే లెక్క తెలుసు. అందుకే ఇతని గిన్నె నిండి పొర్లుతున్నది. దేవుడు ఇవ్వడం ప్రారంభిస్తే మనకు సరిపోవడం కాదు, మనకు సరిపోగా మిగిలింది ఇంక వేరే వాళ్ళకి ఇచ్చేలాగా ఉంటాం.